వెల్కమ్ టు విలేజ్ డేర్ బాయ్స్. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా స్నేహితులమంతా కలిసి మన దెర్చలకు సమీపంలో ఉన్న గంగాపూర్కు ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉన్న నిక్కొండ అనే విలేజ్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి మేమందరము దర్శించడానికి వచ్చాము. ఇక్కడ ఉన్న ఈ దేవాలయం విశిష్టత ఏంది, ఈ దేవాలయం ఉన్న ప్రత్యేకత ఏంది అనేది దాని గురించి వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈ గుడి చూడ ఎంత బాగుంది, చాలా ఆనందకరంగా. ఈ వ్యూ పాయింట్ చూడ ఒకసారి బ్రో, ఇక్కడ ఒకసారి ముందర చూపి. ఇక్కడ ఏదో అక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆల్రెడీ అక్కడ వాటర్ వస్తుంది. అక్కడ ఆల్రెడీ ఒక భక్తుడు ఇక్కడ కాలేజీ పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శివ కడుకో శివ, మంచిగా నీకు డబ్బున పెళ్ళి కావాలని పైన ఉన్న వెంకటేశ్వర స్వామి కోరుకో. చేసుకోకండి. ఇప్పుడు మేము కాజలు కట్టుకొని పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఇక్కడ మా శివ కట్టుకొని పైకి మూవ్ అవుతున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మన రైట్ సైడ్ లో మన ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మన ఆంజనేయ స్వామి వారు మనకు క్లియర్గా మంచిగా కనిపిస్తున్నారు. నిత్య పూజలు కూడా ఇక్కడ కంటిన్యూ కొనసాగించబడి ఇక్కడ ప్రదర్శించారు. ప్రతిమ మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో స్టెప్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వెదర్ కూడా చూసుకుంటే, ముందుకు చూసుకుంటే వెదర్. సో ఇక్కడికి ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేస్తే మీకు కూడా ఈ గుట్ట యొక్క ఇప్పుడు చూసుకుంటే గ్యాస్ మనం ముందు వెళ్తుంటే మనకి ఇక్కడ దేవుడికి అతి పవిత్రమైన ఉసిరి చెట్టు మరి రాగి చెట్టు కూడా ఉంది. అక్కడ ఒక విగ్రహం కూడా ఉంది. అది ఏం విగ్రహం అనేది మనం ఇప్పుడు ఇక్కడ రాగి చెట్టు కింద ఉన్న ఒక విగ్రహ ప్రతిమని మనం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అది ఏం విగ్రహం అనేది మనం చూద్దాం దగ్గర నుంచి. ఇక్కడ చూసుకుంటే మన కళ్ళ ముందు అతిపెద్ద మర్రి వృక్షం కనిపిస్తుంది. ఆ చెట్టు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. దాని ఊడలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. కింద విగ్రహ ప్రతిమ వరకు దాని వేర్లు వ్యాపించి ఉన్నాయి. ఇది చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. మన సరస్వతి అమ్మవారు మనకు క్లియర్గా ఇక్కడ ఆశీనులై ఉన్నారు. సో ఈ మర్రి చెట్టు కింద మనకు నిత్య పూజలు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మనం ఇక చూస్తే మొత్తానికైతే మెట్లయితే చాలా నీట్గా ఉన్నాయి, మంచిగా చేసిరు ఈ గ్రామస్తులు. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మనకు ముందల మనకు వెంకటేశ్వర స్వామి గర్భగుడి కూడా ఉంది. మనం స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గర్భగుడి ఇక్కడే ఉంది. స్వామివారు కూడా ఇక్కడ కొలువై ఉన్నట్టు సరే చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. గరుత్మంతుడు ఇక్కడనే కొలువై ఉన్నాడు మన స్వామివారికి ఎదురుగా. ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, స్వామివారికి ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఈ ఎదురుగా మన గరుత్మంతుడు ఉంటాడు. చూడండి, ఇక్కడ గరుత్మంతుడు ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడే ఇదే ఈ మండపం దాటి కొంచెం ముందరకు వస్తే ఇటు సైడ్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ కొలువై ఉన్నారు మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్తే ఇదే విధంగా మనకు ఇక్కడనే గర్భగుడి, స్వామివారి మెయిన్ గర్భగుడి ఇక్కడనే. స్వామివారిని ఇక్కడ దర్శించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. స్వామివారి ఇక్కడ చూసుకుంటే స్వయంభుగా వెలిసిండు వెంకటేశ్వర స్వామి వారు. స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈయన ఈ నిక్కొండ ప్రాంతం ఈ గుట్ట పైన చాలా మందికి వరాలు ఇస్తారు. అంటే శనివారం రోజు కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటారు.
బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ చాలా మంది దర్శించుకుంటారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా స్వామివారి దర్శించుకొని పోతారని ఈ గ్రామస్తులు చెప్తున్న మాటలు. నెక్స్ట్ ఇక్కడనే చూసుకుంటే, ఇక్కడ చూడండి స్వామివారి ఇప్పుడు దాదాపుగా మనం చూసుకుంటే దేవుళ్ళు కొన్ని అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఇక్కడ లోపల బహుశా అక్కడ గబ్బిలాలు కూడా ఉన్నట్టున్నాయి, కానీ బహుశా ఏదో వేలాడుతుంది అక్కడ, అర్థం అయితే లేదు. చాలా మాటకము గబ్బిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కరెంట్ ఉంది. కరెంట్ గిట్లా లేకుంటే ఈ గోలకు రావడానికి భయం అయితే మనకి. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారిని ప్రదక్షిణ చేయడం. స్వామివారు ఇక్కడ చూసుకుంటే ఈ గుహకు మన ఈ గర్భాలయానికి చుట్టుముట్టు తిరగడానికి కూడా ఇక్కడ మనకు ఒక మార్గం ఉంది. అంటే స్వామివారిని దర్శించుకోవాలి అంటే కదా, ప్రదక్షిణ చేయడానికి కూడా మనకి ఇక్కడ వీలుంది. కాబట్టి ఈ స్వామివారు స్వయంగా వెలిచి ఈ నొక్కండ ప్రాంతం అంటే దర్శల వాసులకు ఎన్నో వరాలు ఇస్తున్నారు అనుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ చూసుకుంటే కాకతీయ కాలం రాజు నుంచి ఆ రాజులు నెలకొల్పారు చాలా మంది దేవస్థానాలను. కొంతమంది ఈ వెంకటేశ్వర స్వామి కానీ, కొంతమంది చంద్రాయుడు కానీ స్వయంగా వెలిచిన వాళ్ళు. ఈ ప్రాంతంలో చాలా మాటకు గుళ్ళు కనుమరుగైపోతున్నాయి. అలాంటి కోసమే మా విలేజ్ డేర్ బైస్ కొన్ని ప్రయత్నాలు చేస్తుంది వెలికి తీయడానికి. సో ఇలా సరే చూడండి గ్యాస్, మేము కూడా ఇప్పుడు కూడా ప్రదక్షిణలో కూడా తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మెట్లు కూడా చేశారు, అంటే భక్తులు తిరగడానికి కూడా అనుకూలంగా చేశారు. చూడండి ఇక్కడ గుహల తీరులో కూడా కింద కూడా ఉంది, అయినా కూడా మొత్తం చాలా పైన ఉంది. సో స్వామివారి కింద కొలువై ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా మన ప్రదక్షిణ చేయడానికి కూడా ఉంది. చేశారు, మెట్లు కానీ చేశారు. ఇంతకుముందు ఉండొచ్చో లేకో తెలియదు బహుశా, బట్ ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంది. స్వామివారిని ప్రదక్షిణ చేసుకుంటున్నాం మేము కూడా ఇప్పుడు ప్రజెంట్గా. సో ఇక్కడ కూడా చూసుకుంటే కంది కూడా ఉంది ఇక్కడ. స్వామివారికి దర్శించుకున్న తర్వాత మనం ఇదే కాదు, మన్నెంకొండ కానీ, నెక్స్ట్ ఈ చెందాడు కానీ, బెచ్చలగుట్ట కానీ చూసుకుంటే ఎక్కువ శాతం మన ఈ చెన్నకేశ్వర స్వామి, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కనబడుతుంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో దాదాపుగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నట్లు కూడా భక్తుల నమ్మకం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకు అమ్మవారి కొలువై ఉన్నారు. ఇక్కడనే అలవేలు మంగమ్మ. సార్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోండి, అమ్మవారికి ఎదురుగా ఇక్కడ ఏనుగును కూడా ప్రతిష్ఠించారు. సో ఎందుకు వేణుగును ప్రశ్నిస్తారంటే, మనం తిరుపతిలో కూడా చూస్తుంటాం చాలా మాటకు అక్కడ ఏనుగులు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాయి. అంటే స్వామివారి ఇంకా ఈ అమ్మవారికి చాలా ప్రీతి అయినది ఏనుగు ఇక్కడ. సో ఇక్కడ అమ్మవారిని కూడా చూసుకుంటే మంచిగా రాతి కింద కూడా కొలువై ఉన్నారు. పెద్ద ఎత్తున కట్టారు. ఇక్కడ కూడా చిన్న చిన్న నందిలు కూడా పెట్టారు. అంటే శివుడు ఉండొచ్చు బహుశా, పర్టికులర్గా అయితే తెలుస్తలేదు. ఖచ్చితంగా శివుడే. అదే నామాలు పెట్టారు, నామాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా గణపతి అయితే కాదు, ఖచ్చితంగా శివుడే కొలువై ఉన్నాడు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రథం పెట్టే పీటలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా జరిపిస్తారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం నెక్స్ట్ హోమం కూడా ఇక్కడ జరిపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా అనిపిస్తున్నాయి, జరుగుతాయి కూడా ఇక్కడ. పెద్ద గంట పెట్టారా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హోమాలు కూడా సో పెద్ద ఎత్తున కూడా హోమాలు కూడా ఈ ప్రాంతం వాసులు జరిపించుకుంటుండ్రు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ద్వారం ఉంది, ఉత్తర ద్వారం. అంటే ఇక్కడ కూడా మెట్లు ఉన్నట్టున్నాయి బహుశా. ఇక్కడ చూస్తే ఇది ఉత్తర ద్వారం. ఉత్తర ద్వారం ఉంది స్వామి వారికి. బహుశా ఇది మొత్తం బ్లాక్ అయింది, ఇక్కడ తీయడానికి లేదు. అది కూడా ఇంకొకటి మొత్తం పైన ఫెన్సింగ్ చేసేసారు. తొలి ఏకాదశి రోజు నాకు తెలిసి అది ఓపెన్ చేసినట్టున్నారు ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది.
ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దర్శనం చేసుకున్నాం స్వామివారిని. ఇకపోతే మీ ఊళ్ళల్లో కానీ ఏమన్నా ఇలాంటి ఆలయాలు కానీ ఉంటే వాటి గురించి వీడియో తీయాలనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై విలేజ్ డేర్ బాయ్స్ ఛానల్.